శ్రీకాకుళం జిల్లా ఉద్యానంలో పనస పంట విస్తృతంగా పండుతున్నా గిట్టుబాటు ధరలు లేక రైతులు విలవిల్లాడుతున్నారు. ఏడాది అధిక దిగుబడులు వచ్చాయని రైతులు సంబరపడ్డా అదెంతో కాలం నిలవలేదు. అన్నదాతలకు ఆర్థికంగా చేయూతనిచ్చే పనస భారీ ధర పడిపోవటం రైతులను కలవరపెడుతోంది. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో జీడి మామిడి, కొబ్బరి తరువాత అంతర పంటగా పనస ఎక్కువగా సాగవుతోంది. సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో డిమాండ్ లేదనే సాకుతో పనసకాయల ధరను సంతల్లో దళారులు సగానికి తగ్గించారు. తప్పనిసరి పరిస్థితుల్లో విక్రయించే రైతులు నష్టపోవాల్సి వస్తోంది. గత 2 నెలల వరకు మార్కెట్లో కిలో ధర 30 రూపాయలకు పైగా విక్రయించారు. ప్రస్తుతం కిలో 5 రూపాయలకు పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా పలాస ఉద్యానంలో జీడి పంటతో పాటు పనస కూడాను ఉద్యానం రైతులకి చేదోడు వాదోడుగా ఉండేది. కానీ ఈ సంవత్సరం పరిస్థితుల్లో పనస పంట పూర్తిగా సరిగా రాలేదు. వచ్చిన పంటకు కూడాను గతంలో కేజీకి 30 రూపాయల వరకు ధర పలిగేది కనీసంగా 5 రూపాయల నుండి మరి 3 రూపాయల వరకే రైతుకి ఇస్తున్నారు. ఒక ధరల విధానం అనేది నిర్ణయించకుండా ఇవాళ ప్రభుత్వం అనేది పూర్తిగా నిర్లక్ష్యానికి దళారీ వ్యవస్థపైన రైతుల్ని విడిచిపెట్టడం వల్ల రైతులు తీవ్రమైనటువంటి నష్టాన్ని గురవుతున్నారు. వజ్రపు కొత్తూరు, పలాస, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్చాపురం మండలాల్లో పనస తోటలున్నాయి. అంతేకాక జీడి మామిడి, కొబ్బరి తోటల్లో అనేక చోట్ల పనసను అంతర పంటగా రైతులు వేస్తుంటారు. సుమారు 5,000 మంది రైతులు పనస పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు కాయల విక్రయాలు జోరుగా సాగుతాయి. ఈసారి పంట ఆలస్యం కావడంతో ఇప్పటికీ చెట్లకు కాయలు విరగకాశాయి. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, అసోం, మణిపూర్ తదితర రాష్ట్రాల్లో పనసకు గిరాకీ ఎక్కువ. ఆయా రాష్ట్రాలకు ఏటా 1000 మెట్రిక్ టన్నులు శ్రీకాకుళం జిల్లా నుంచి ఎగుమతి చేస్తూ ఉంటారు. పనస పంట అనేది రైతుకి ఒక జీవనాధారమైనటువంటి పంట. ఈరోజు ఆ పనస పంట అనేది పూర్తిగా రేటు ఒక్కసారిగా దివాలా తీసింది. ఒకప్పుడు అంటే సంవత్సరం ముందులో 40 రూపాయలు 30 రూపాయలు ఉన్నటువంటి కిలో ఈవేళ 3 రూపాయలు 4 రూపాయలకు వచ్చే పరిస్థితి ఉంది. అది ఒక్కసారి రైతు ఏం చేయాలనే దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి సంబంధిత అధికారులు అలాగే గవర్నమెంట్ కూడా దీని మీద స్పందించి రైతుకు గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈసారి ఉద్దానం రైతుల నుంచి వ్యాపారులు కనీస ధరకు కూడా పనసను కొనుగోలు చేయడం లేదు. దిగుబడులు వచ్చే సమయానికి దళారులు ధర తగ్గించి రైతులను దోచుకుంటున్నారు. బజారులో విక్రయించినా రవాణా ఖర్చులకు కూడా సొమ్ము రావడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో చెట్ల వద్దే వ్యాపారులు అడిగిన ధరకు అమ్ముకోవలసిన దయనీయ పరిస్థితి నెలకొంది.